తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. తిరుమలలో భక్తుల రద్దీ ఎప్పుడూ సహజమే. అయితే వేసవి సెలవులు వచ్చాయంటే ఆ రద్దీ మరింత పెరుగుతుంది. ఈసారి మరింత ఎక్కువ భక్తులు తిరుమలకి వచ్చే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తుంది. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తుంది టీటీడీ. ఇప్పటికే ఇంటర్ 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షలు ముగిసిన తర్వాత తిరుమలకి వచ్చే భక్తుల రద్దీ జూన్ వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో టీటీడీ నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. జూన్ నెలలో శ్రీవారి సేవలు ప్రత్యేక దర్శనానికి సంబంధించిన అన్ని టికెట్లు ఈ నెల 18 నుంచి 24 వరకు విడతల వారీగా విడుదల కానున్నాయి. అందులో భాగంగా మార్చి 18న సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన సేవల టికెట్లు లక్కీ డీప్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. భక్తులు మార్చి 18 నుంచి 20 వరకు లక్కీ డీప్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. లక్కీ డీప్ లో ఎంపికైన వారు మార్చి 20 నుంచి 22 మధ్యాహ్నం 12 గంటల లోపు చెల్లింపు చేయవలసి ఉంటుంది. మార్చి 21న కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలకు సంబంధించిన టికెట్లు విడుదల కానున్నాయి. అదే రోజు జ్యేష్ఠాభిషేకం ఉత్సవం కోసం భక్తులు టికెట్లు పొందే అవకాశం ఉంది. జూన్ 9 నుంచి 11 వరకు జరిగే జ్యేష్ఠాభిషేకంలో పాల్గొనాలనుకునే భక్తులు తప్పకుండా మార్చి 21న టికెట్లు బుక్ చేసుకోవాలి. మార్చి 22న శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కోసం ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులోకి రానున్నాయి. ఇక వర్చువల్ సేవలకు సంబంధించిన కోటా మార్చి 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వెబ్సైట్ లో విడుదల అవుతుంది. అంగ ప్రదక్షిణం టోకెన్లు కూడా మార్చి 22న ఉదయం 10 గంటలకు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాదు మార్చి 24న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతి, తలకోనలో వసతి గదుల టికెట్లు విడుదల చేస్తారు. ఇప్పటికే తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. సోమవారం ఒక్కరోజే 70,800 మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. 25,000 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇండి ఆదాయం 3.84 కోట్లుగా నమోదైంది. ఇక టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతుంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని భక్తులు తప్పకుండా ముందుగా టికెట్లు బుక్ చేసుకోవాలి. తిరుమలలో తమ సేవలను సులభతరం చేసుకోవాలి. టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా సేవా టికెట్లు పొందడం మర్చిపోవద్దు. శ్రీవారి అనుగ్రహంతో భక్తుల యాత్ర ఆనందకరంగా సాగిపోవాలి.